సరే నువ్వు యువకు నువ్వు ఇట్లా మంచిగా పెన్ను పెట్టిన ఏం చదువుకున్నావే? నేను ఎంకామ్ ఎంబీఏ బీఈడి ఎల్ఎల్బి. బీఈడి చాలా పెద్ద చదువులు చదివినావు అన్న. ఏం చేస్తున్నావు అన్న? ప్రజెంట్ నేను ఎల్ఎల్బి ప్రాక్టీస్ చేస్తున్నావు. ఓకే అన్న. ఇప్పుడు తెలంగాణ పరిస్థితులు నీకు ఐడియా ఉంటుంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? దరిద్రంగా ఉంది. ఆయన మంచిగా ఉంది అంటున్నావు. మంచిగున్నదని ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్తాడు. చెప్పాల్సింది ఎవరు? ప్రజలు చెప్పట్లేదు మంచిది. ప్రజలు కూడా 6 గ్యారెంటీలు వచ్చినాయట. ఎట్లా? ఫ్రీ బస్సు, 2500 ఏంది రుణమాఫీ, మళ్ళీ పోతే వీళ్ళందరికి మహిళలకు 2500, గ్యాస్ ఫ్రీ 500కి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అయినాయట కదా. రుణమాఫీ ఎవరికి కాలేదు. 4-5 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే అయింది. పూర్తి స్థాయిలో 5 ఎకరాలు ఉన్న లోపు ఎవరికీ కాలేదు. ఇంకోటి ఏంటంటే ఫ్రీ గ్యాస్ ఎవరికి అమలు కాలేదు, ఇవ్వలేదు. ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వలేదు, ఎక్కడా కాలేదు. నెక్స్ట్ వచ్చరికి మీరు అన్నట్టు బోనస్లు అన్నారు. రైతు కూలీలకు బోనస్లు అన్నారు. బోనస్లు లేవు, బుస్సులు లేవు, అంత అబద్ధం మాటలు. నెక్స్ట్ వచ్చరికి సీఎం అబద్ధం ఆడుతానా? అంటే నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, సీఎం అబద్ధం ఆడుతాను. ఎందుకంటే కుర్చీ కావాల్సిన సీఎంకి నాకు కాదు కదా. నాకు నిరుద్యోగ వృత్తి చాలు. నాకు ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ 3000 వస్తుందా నిరుద్యోగ వృత్తి? 3000 నేనే ఇద్దాం అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు? కష్టాల్లో ఉండబోతుంది రాబోయే కాలంలో, అందుకే నేనే 3000 ఇద్దాం అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉండేది నేషనల్ పార్టీ. అది పార్టీ నేషనల్ లో ఉందని మీరు అనుకుంటున్నారు కానీ ఏ రాష్ట్రంలో లేదని నేను అంటున్నా. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారట. ఎవరు? రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా? రాహుల్ గాంధీ ఎంపీ అవుతారా? నేను అడుగుతున్నా. ఎంపీ గెలుతాడని మీరు అనుకుంటున్నారా? నువ్వు అంత మాట అంటాడు. కాంగ్రెస్ అధినేతనే. ఎంత అధినేత అయినా ప్రజల ఓట్లు వేస్తారా గెలవాల్సిందే. అధినేతలు ఎవరు, అధినేతలు కాదని ఎవరు డిసైడ్ చేసేది ప్రజలు కాబట్టి ప్రజలకు అంతిమ తీర్పు ఇవ్వడం తెలుసు. ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఎదుర్కోబోతుంది. ఎందుకు మీ ఖమ్మంలో మొత్తం పొంగులేటి గెలిపించుకుంటూ మరి కాంగ్రెస్ ఎందుకు కష్టకాలంలో ఉన్నట్టు? పొంగులేటి కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్ట్ వ్యవహార శైలిలో రాజకీయం చేయొచ్చు అనుకుంటుండే. అది కొంతకాలమే ఉంటుంది. కాంట్రాక్టు పని ఎంతకాలం ఉంటుందో పొంగులేటి రాజకీయం కూడా అంతే ఉంటుంది. అంతే తప్ప రాజకీయాలకి పొంగులేటికి సంబంధం లేదు. మరి ఇప్పుడు మంత్రి అయ్యిండు అంతే. మీకు చాలా చేస్తాడు కదా మీ నియోజకవర్గ మంత్రి కదా. మీరు ఇక్కడ ఈ మాట అడగకుండా పాలేరు వెళ్ళి అడగాలి. పాలేరులో గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరోజు కూడా పాలేరు పోయింది లేదు, అక్కడ ప్రజలను మాట్లాడింది లేదు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంది లేదు, వాళ్ళ బాధలు తీర్చింది లేదు. మరి వాళ్ళేమో ప్రెస్ మీట్లు పెట్టి మొత్తము గట్టిగా తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, అసలు నాశనం చేసి అది అంటారు. అప్పుడు బాగుందా 10 ఏళ్ళు? ఇప్పుడు బాగుందా? నేను అప్పుడే బాగుంది నేను అంటా, ఇప్పుడు బాగుందని నేను అన్ను. ఎందుకంటే మీరు చూస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాన్ని. ఒకప్పుడు ఇదే ఎండాకాలంలో కూడా పచ్చగున్న చేన్లు ఇప్పుడు వచ్చేసరికి ఎండిపోయి కనపడుతున్నాయి. మీకు ఎక్కడ నీళ్ళు లేవు. ఈ దేశానికి ఎన్నుముకలనే రైతు కష్టాలు పడుతుంటూ మళ్ళీ ఉరికొయ్యలు ముద్దాడాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే నీళ్ళు లేవు, పెట్టుబడి లేదు, ఏమి ఎరువులు లేవు, రైతులకి ఇచ్చేసి అసలు ఏమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులు, ఒక విద్యార్థులు, 2 రైతులు. విద్యార్థులను మోసం చేసిండు, రైతుల్ని మోసం చేసిండు. జాబ్ క్యాలెండర్ ఇస్తారని నోటిఫికేషన్ లో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. వాళ్ళ చరిత్రలో ఓయూ హాస్టల్కి సెలవులు ఇవ్వడం చూసినావా? నా చరిత్రలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో 6 ఏళ్ళు ఉన్నా. నేను ఏ రోజు మాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు సెలవులు ఇవ్వలేదు. కాలేజీకి సెలవులు ఇచ్చినా మేము హాస్టల్లో ఎప్పుడు ఉండేది, అక్కడ ఉండి చదువుకునేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నిన్న మార్నింగ్ వీసీ లెటర్ ఇవ్వడం జరిగింది. హాస్టల్ని ఖాళీ చేసి వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్తే నేను ఇంటికి వచ్చాను. అక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే కరెంట్ కట్ చేసి, వాటర్ కట్ చేసి మమ్మల్ని ఇంటికి పంపిస్తామని చూస్తున్నారు. కరెంట్ 24 గంటలు వస్తుందట. మీ స్టూడెంట్ అబద్ధాలు ఆడతారు. మేము ఒక మాట చెప్తాం, 24 గంటలు కరెంట్ వచ్చిందని మీరు అంటారు. నేనేమంటానంటే 4 గంటలే ఉంటుందని నేను అంటున్నా. 4 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో ఉంటాడు, లేకుంటే ప్రగతి భవన్లో ఉంటాడు కాబట్టి 24 గంటలు జనరేటర్తో ఆడిస్తారు కాబట్టి తెలియ ఇట్లా లైట్ల కింద ఉంటుంది కాబట్టి. మేము ప్రజలంతా కష్టాల్లో ఉంటున్నాం, చదువుకునే విద్యార్థులు లైట్ల కింద చదువుకున్నారు. కరెంట్ ఉంటుందో లేదో, పోవట్లేదో మాకు మాత్రమే తెలుసు. ఆయన అసలు ఏంది వీళ్ళు కరెంటు పోయిందనుకోండి అసలు సస్పెండ్ చేస్తా అనేటట్టు మాట్లాడుతుండే కదా. సస్పెండ్ చేస్తా అనే చెప్పడం అబద్ధం. సస్పెండ్ చేసే అది చెయ్యలేడు కూడా. ఎందుకంటే కరెంట్ ఆఫ్ అని చెప్పింది రేవంత్ రెడ్డి కాబట్టి చేయమని చెప్పడు. ఇదంతా అబద్ధం. 30,000 జాబులు వచ్చినాయట. మరి ఏది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏదైతే 30,000 జాబులు ఇచ్చినావు అంటుర్రు. మరి నువ్వు కూడా ఒక ఎల్ఎల్బి చేసినావు. ఎన్ని ఎంట్రన్స్లు రాసినావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక్కడు కూడా రాయలేదు. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అవి ఎగ్జామ్స్ అన్ని లేట్ అవ్వడంతో
ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత చూపించడం జరిగింది నిరుద్యోగులంతా. ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం, టీఎస్పీఎస్లో కొంత అవకతవకలు ఏర్పడటం వల్ల ప్రభుత్వం మీద నిరుద్యోగ వ్యతిరేకత చూపించారు. అప్పుడే జాబులు లేట్గా వేసినా కూడా కొంత జాబులు నియామకం చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 4 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ లేదు. గత నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చే వాటిని కూడా పెండింగ్ లో పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇదంతా కూడా ఎంపీ ఎలక్షన్స్ కోసం ఆడుతున్న డ్రామా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి జైలు పోవటం పక్క. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, బలంగా ఎట్లా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడీగా ఉన్నాడు. నువ్వు రేవంత్ రెడ్డి జైలుకి పోతాడని నువ్వు అంటున్నావు. Yes. మరి ఆయన ఏమంటుండు తెలుసా, ఏమంటున్నాడు? కేసీఆర్ చేయని అవినీతి లేదు, కేసీఆర్ నే పంపిస్తా అంటుండు. కేసీఆర్ పోతాడా రేవంత్ రెడ్డి పోతాడా జైలుకి? ఇప్పుడు దొంగనే దొంగ అని చూపాడు కదా, మంచోడినే దొంగ అన్నాం అనుకో, నేను మంచోడిని అయిపోతా కదా. మంచోడి దొంగ అన్నాం అనుకో, వాడు దొంగ అయితే నేను మంచోడిని అవుతా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఏం అలాంటిది. రేవంత్ రెడ్డి అన్ని పార్టీలు మానిండో మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ పార్టీలో ఉంటాడని మీరు అనుకుంటున్నారు. నేనేమంటానంటే, ఒకవేళ ఇన్ కేస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అవడం పక్క. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇక్కడ కూలిపోతుందంటూ, కూలిపోవడం పక్క. ఒక యువకును ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే మరి ఏం జరుగుతుందో రాజకీయాలలో? అంటే యువకుడిని కాబట్టే, నేను నిరంతర విద్యార్థిని కాబట్టి నేను చూస్తున్నా, చదువుతున్నా, రాష్ట్ర రాజకీయాలు అర్థం చేసుకుంటున్నా కాబట్టి నాకు దాని పట్ల అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా మీకు. నరేంద్ర మోడీ మనకి ఏమన్నా ఇచ్చినాడా? నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏం చేయలేదు. నరేంద్ర మోడీ మొత్తం డెవలప్మెంట్ మొత్తం నార్త్ ఇండియా పెట్టిన, సౌత్ ఇండియాలో ఎక్కడ చేయలేదు. ఈ రాష్ట్రానికి రావాల్సింది అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఎత్తారట. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పోతాడేమో, మళ్ళీ అక్కడికి వెళ్తే డబుల్ ఇంజన్ సర్కార్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డబుల్ ఇంజన్ అంటే మీకు అర్థం కాని విషయం నాకు అర్థమైంది, మీకు చెప్తా. డబుల్ ఇంజన్ అంటే అక్కడ నరేంద్ర మోడీ ఉంటాడు, ఇక్కడేమో నరేంద్ర మోడీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఓహో, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదా? రాష్ట్రంలో బీజేపీని వాళ్ళు మారుస్తారు, ఫోన్ చేసుకుంటారు. అసలు బండి సంజయ్ అన్నది ఈ దురదృష్టోట, ఈ దృష్టిలోనే. మీరేమనుకున్నారు? అట్లా కాదు. మేము కాంగ్రెస్ గెలిచింది సింగిల్ ఇంజన్ సర్కార్ ఏమైనా ఉంటుండొచ్చు, లేకపోతే లేదు, అది కూడా ప్రజలు తీర్పిస్తారు అనుకున్నా. కానీ ఇది జరిగే అవకాశాలు ఉన్నాయంటూ 100% ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్ కాగానే మీరు ఈ మేలో ఎలక్షన్స్ అయిపోగానే జూన్ కానీ జూలై కానీ మీరే చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.